మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నాటుకోడి, బ్రాయిలర్ కోడి, ఫారం కోడి, బ్రాయిలర్ కోడినే ఫారం కోడి అంటారు. ఈ రెండిట్లో ఏది మంచిదని కొంతమందికి అనుమానాలు, ప్రశ్నలు. ముందు కోడిగుడ్డు గురించి ఆలోచన చేద్దాం. నాటుకోడి గుడ్డు, ఫారం కోడిగుడ్డు, ఈ రెండిట్లో ఏమైనా పోషక విలువల పరంగా, ఆరోగ్యపరంగా ఏమైనా తేడాలు ఉన్నాయా? ఏమీ తేడాలు లేవు. నాటు కోడిగుడ్డుకి, ఫారం కోడిగుడ్డుకి పోషక విలువలు చాలా సమానంగా ఉన్నాయి. ఒకదానికి ఎక్కువ, ఒకదానికి తక్కువ లేదు. కనుక నాటు కోడిగుడ్డు కోసం మనం ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఫారం కోడిగుడ్డు నిశ్చింతగా మనం ఉపయోగించవచ్చు. ఇక పై రంగు, ఆ పెంకు రంగు కొన్ని కోడిగుడ్లు తెల్లగా ఉంటాయి, కొన్ని కోడిగుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. గోధుమ రంగు కోడిగుడ్లను ఎక్కువ ఖరీదుకు అమ్ముతారు. కొన్ని సందర్భాల్లో తెల్ల కోడిగుడ్డు కంటే రెట్టింపు ఖరీదు ఉంటుంది. పైన రంగు గోధుమ రంగు ఉన్నంత మాత్రాన దాంట్లో పోషక విలువల్లో ఏమాత్రము తేడా లేదు. కనుక తెల్లగా ఉండే కోడిగుడ్డు, ఈ గోధుమ రంగు రెండు సమానమే. కనుక ప్రత్యేకంగా గోధుమ రంగు ఉండే కోడిగుడ్లు కొనవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఇక కోడి మాంసంకి వస్తే, బాయిలర్ కోడి మాంసం తినాలా, నాటు కోడి మాంసం తినాలా? ఏది మంచిది? దేంట్లో పోషక విలువలు ఉన్నాయి? నాటుకోడి అది దాని యొక్క మనం తినే సమయానికి దాని వయసు చాలా ఎక్కువ. అంటే దాదాపు అది 9 నెలల నుంచి 12 నెలల మధ్యలోనే మనం వాడతాం. నాటుకోడి అంటే వయసు పెరిగిపోయిందని మనం వాడతాం. ఓ రకంగా చెప్పాలంటే నాటుకోడి ముసల్దాన్ని మనం తింటున్నాం. ఇంకోటి ఏంటి, నాటుకోడి రోజు ఇక 3 నెలలు అయిన తర్వాత, 4 నెలలు అయిన తర్వాత గుడ్లు పెట్టడం మొదలు పెడుతుంది. నాటుకోడి గుడ్లు పెడుతూ కొన్ని సందర్భాల్లో అది నాటుకోడి పిట్ట పుంజులన్నీ కలిసి ఉంటాయి కనుక ఈ నాటుకోడి పుంజుతో కలవటం వల్ల నాటుకోడి పెట్టే గుడ్లు, ఆ గుడ్ల నుంచి పిల్లలు వస్తాయి. అంటే నాటుకోడి పొదుగుతుంది, ఆ గుడ్లను పొదగటం ద్వారా పిల్లలు వస్తాయి. అంటే నాటుకోడి ఒకటి ముసలిది, అది రోజు గుడ్లు పెట్టి 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 దాని శక్తి అంతా కోల్పోయి ఉంటుంది. ఇంకోటి అది పుంజు దాని మీద ఎక్కటం వల్ల ఇది పొదిగి మళ్ళీ పిల్లల్ని చేయటం. ఇన్ని రకాలుగా చేసిన తర్వాత మనం సంవత్సరం తర్వాత దాన్ని తింటే ఈ బ్రాయిలర్ చికెన్కు ఉన్నంత మజా కానీ, పోషక విలువలు కానీ, దాంట్లో ఉండే ఆ విటమిన్లు, ఖనిజ లవణాలు ఈ నాటుకోడిలో లభించవు. నాటుకోడి మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది. బ్రాయిలర్ కోడి మాంసం దూదిలా, వెన్నపూసలా ఉంటే ఇది గట్టిగా ఉంటుంది. తర్వాత నాటుకోడి ఎముకలు చాలా గట్టిగా ఉంటాయి, మనం నవలేం. అదే బాయిలర్ కోడి మాంసంలో ఉండే ఎముకలు చాలా మెత్తగా ఉంటాయి, అవి కరకర నవిలేసేయచ్చు. ఆ నవలటం ద్వారా ఎముకల లోపల ఉండే మూలుగా తినటం వల్ల మనకు కాల్షియము, ఫాస్ఫరస్ మన శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి. మేత విషయానికి వస్తే, నాటుకోడి అది దొడ్లో తిరుగుతూ, చుట్టూ తిరుగుతూ చిన్న చిన్న పురుగుల్ని ఎత్తుక్కోవాలి. కొన్ని సందర్భాల్లో అవి ఆకుల్ని తింటుంటుంది. కనుక దానికి ఎవరు కూడా రెడీమేడ్గా కోళ్ళకి ప్రత్యేకంగా నాటుకోళ్ళకి మేత అనేది వేయరు. అది దొడ్లో తిరుగుతూ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి పగలంతా తిరిగి మళ్ళీ రాత్రికి వచ్చి పడుకుంటుంది. కనుక నాటుకోడికి ఒకరోజు మేత దొరకవచ్చు, ఒక రోజు దొరకకపోవచ్చు. అయినా బాయిలర్ కోడికి విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థము, మాంసకృతులు అన్నీ కలిపిన రెడీమేడ్గా ఉండే ఆహారము, మేత ఎక్కడా తిరగకుండా దాని ముందు సమృద్ధిగా పెడతారు. 6 వారాల్లో బాయిలర్ చికెన్ బలిసిపోతుంది, దాదాపు 2 కేజీలు వస్తుంది. 6 వారాల్లో దాని పని ఏంటి? గుడ్లు పెట్టదు, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సమతుల్యమైన పౌష్టికాహారం తయారు చేసి, కంపెనీలే తయారు చేసి దాంట్లో రకరకాల పదార్థాలు, కండపుష్టికి, ఆరోగ్యానికి ఉపయోగపడేవన్నీ కూడా పెడుతుంటారు. ఇంకోటి బాయిలరు కోడి
దాని వాతావరణం, గాలి, వెలుతురు, తర్వాత వేసవి కాలంలో చాలా కోళ్ళు చచ్చిపోతాయి. ఎందుకు? ఆ వేడి తాపానికి తట్టుకోలేక కోళ్ళు చచ్చిపోతాయి. బ్రాయిలర్స్ పెంచే ఫారంలో ఉష్ణోగ్రత తగ్గించడానికి ఎయిర్ కూలింగ్ ఫెసిలిటీ, ఎయిర్ కూలింగ్ సదుపాయం కూడా పెడతారు. అట్లాగే శీతాకాలంలో బాగా చలి ఎక్కువ ఉంటే నాటుకోళ్ళు మునగ తీసుకుని పడుకుంటాయి. పాపం వాటికి చలికి తట్టుకోలేవు. అదే బాయిలర్లు అయితే ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు నియంత్రణ చేస్తారు. ఏ ఉష్ణోగ్రతలో అయితే బాయిలర్ కోళ్ళు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాయో ఆ ఉష్ణోగ్రతకు అవసరమైతే వేసవికాలంలో ఎయిర్ కూలింగు, శీతాకాలంలో హీటర్లు పెట్టి ఉష్ణోగ్రత పెంచటం. అంటే మనిషి ఎలా సుఖవంతమైన జీవనం గడుపుతున్నాడో ఆ బాయిలర్ కోడిని కూడా సంటి పిల్లవాడిని పెంచినట్టు పెంచుతారు. ఇక జబ్బుల విషయానికి వస్తే నాటుకోళ్ళకి తెగుళ్ళు, వైరస్ జబ్బులు వస్తాయి. ఇది ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది, ఏదేదో తింటుంటుంది. అందువల్ల ఈ కోళ్ళకి తెగుళ్ళు, వైరస్లు వచ్చి కొన్ని సందర్భాల్లో చచ్చిపోతుంటాయి. ఫారం కోడిగుడ్డి బాయిలర్ చికెన్కి ఏం చేస్తారు? ముందుగానే మన చంటి పిల్లలకి ఎలా అయితే వ్యాధి నిరోధక టీకాలు వేస్తామో ఆ కోళ్లకు, బాయిలర్ కోళ్లకు వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. మన చంటి పిల్లవాడిని తల్లి ఎలా సంరక్షిస్తుందో ఆ బాయిలర్ ఫారం యొక్క యజమాని, మరోపక్క మనం చిన్నపిల్లల్ని ఎలా అయితే చిన్నపిల్లల డాక్టర్, పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్తామో క్రమం తప్పకుండా ప్రతి వారం ఈ కోళ్ళ డాక్టర్ గారు, వెటర్నరీ డాక్టర్ గారు వచ్చి మొత్తం కలియదిరిగి కోళ్ళ ఆరోగ్యాన్ని పరిశీలించి మేత ఎట్లా తింటున్నాయి అనే విషయాన్ని కూడా గమనించి వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో ఆరోగ్యకరమైన వాతావరణంలో బాయిలర్ కోళ్ళు పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే నీళ్లు. ఈ నాటుకోళ్ళు ఏయో నీళ్లు తాగేస్తుంటాయి, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగేస్తుంటాయి. ఈ బాయిలర్ కోళ్ళలో ఈ మధ్యకాలంలో వాళ్ళు మనం తాగినట్టే ఈ 20 లీటర్ల డబ్బాలో ఆర్ఓ వాటర్, మినరల్ వాటర్ మనం ఎలా తాగుతున్నామో ఈ పౌల్ట్రీ ఫారాల వాళ్ళు కూడా ఆర్ఓ వాటర్ వినియోగించిన పౌల్ట్రీ ఫారాల వాళ్ళకి ఈ బాయిలర్ కోళ్ళు ఆరోగ్యంగా బరువు పెరుగుతున్నాయి. గుడ్లు పెట్టేవి కూడా ఎవరైతే ఏ కోళ్ళు అయితే ఆర్ఓ వాటర్ మనలాగా మనుషుల్లాగా తాగుతున్నాయో గుడ్లు పెద్ద సైజు పెడుతున్నాయి, తర్వాత ఎక్కువ కాలం పాటు గుడ్లు పెడుతున్నాయి. కనుక మనకి మనిషి లక్షణాలు కోడికి కూడా వచ్చేసినాయి. మన పిల్లలకి ఎటువంటి సదుపాయాలు కావాలో ఆహారము, వ్యాధి నిరోధక టీకాలు, తాగే నీళ్లు అవన్నీ కూడా కోళ్ళకు అందిస్తే అవి కూడా ఉత్పత్తి బాగా పెరుగుతున్నాయి. కనుక బాయిలర్ కోడికి ఎటువంటి అవలక్షణాలు లేవు. కొంతమందికి అనుమానం, 6 వారాల్లో పెరిగిన ఈ కోడిని తినటం వల్ల ఏమైనా అనర్థాలు ఉంటాయంటే ఏ అనర్థాలు ఉండవు. నాటుకోడి, ముసలి కోడి గట్టిగా ఉండే మాంసము, తర్వాత ఎముకలు కూడా నవల్లేము. గుడ్లు పెట్టి దాని బలమంతా గుడ్ల రూపాన్ని వెళ్ళిపోతుంది. కనుక ఎప్పుడైనా బ్రాయిలర్ కోడి నాటుకోడి కంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు కలిగి ఉంటాయి. బాయిలర్ కోడిలో కాలు తినాలా లేదు బ్రెస్ట్ ముందు భాగం రెక్కలు తినాలా అంటే ముందు భాగంలో బలం ఎక్కువ ఉంటుంది. బ్రెస్ట్ రెక్కలు ముందు భాగంలో బలం ఎక్కువ ఉంటుంది, పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. కనుక మీరు కానీ పిల్లలు కానీ ఎవరైనా లెగ్స్ కంటే కూడా బ్రెస్ట్ ముందు భాగం తినండి. కోడిని మనం కొన్నప్పుడు మధ్యలో కట్ చేసి ముందు భాగాన్ని మీరు తెచ్చుకోండి. వెనక తొడలు, కాళ్ళు ఉంటాయి. దానికంటే కూడా ముందు భాగము ఆరోగ్యకరమైంది, పోషక విలువలు బాగా ఉంటాయి. కనుక అనుమానాలను, అపోహలను తావివ్వకుండా బ్రాయిలర్ చికెన్ నిస్సంకోచంగా మనం తినచ్చు. ఎవరు చెప్పినా విష ప్రచారాన్ని నమ్మవద్దు. శాస్త్రీయంగా ప్రపంచ దేశాలన్నీ కూడా వినియోగించేది ఈనాడు బాయిలర్ కోళ్ళే. ఈ బాయిలర్ కోళ్ళ యొక్క ఈ మాంసం గురించి
ఉత్పత్తి గురించి, పెంపకం గురించి అనేక పరిశోధనలు వెటర్నరీ వైద్యశాస్త్రంలోనూ అలాగే హ్యూమన్ సైన్స్ మనుషుల ఆరోగ్య శాస్త్రవేత్తలు కూడా లోతైన అధ్యయనం చేసి ప్రపంచ దేశాలకు వారిచ్చిన సందేశం, శాస్త్రవేత్తలు ఇచ్చిన సందేశం, బాయిలర్ కోడి చాలా సురక్షితమైనది కనుక మనము నాటుకోడి తినవలసిన అవసరం లేదు. నాటుకోడి రుచి అంటారు. మనకు కావాల్సింది పోషక విలువలు, విటమిన్లు, ఖనిజ లవణాలు. నాలుకను మాత్రమే తృప్తిపరచడం వల్ల మనం అనారోగ్యం బారిన పడతాం. కనుక అపోహలు వీడి ఫారం కోడిగుడ్డు, తెల్లగా ఉండే కోడిగుడ్డు వాడండి. బ్రాయిలర్ చికెన్ని, అది బ్రెస్ట్ ముందు భాగాన్ని నిశ్చింతగా ఎటువంటి అపోహలకు తావివ్వకుండా వినియోగించండి. ఈ నాటుకోడి అసలు ప్రపంచ దేశాల్లో లభించేదే తక్కువ. ప్రపంచ జనాభా ఈరోజు 800 కోట్ల మంది ఉంటే ఒక 500-600 కోట్ల మంది మాంసాహారం సేవించే వారికి మనం నాటుకోళ్ళు సరఫరా చేసే పరిస్థితి లేదు. కనుక బాయిలర్ కోడే అన్ని దేశాలు వాడుతున్న విధంగా మనం కూడా భారతదేశంలో నిశ్చింతగా వినియోగించండి. ఎటువంటి అపోహలు మనసులో పెట్టుకోకుండా బ్రాయిలర్ కోడి వాడటం వల్ల దాంట్లో అమితమైన పోషక విలువలు ఉన్నాయి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, వృద్ధులకు అందరికీ మంచి పోషక పదార్థాలు కలిగిన బ్రాయిలర్ చికెన్ను నిస్సంకోచంగా వినియోగించవచ్చు.